నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుకు కలదేమో. చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు. నీకు ఆయాసకరమైన మార్గం దేవుడు చెప్తున్నాడు. ఆయనకు ఆయాసకరమైన మార్గం ఆయన్ని మన ఊరినే గుర్తుపెట్టేస్తాడు. మనలో ఆయనకు ఆయాసకరమైన మార్గం ఎదురుంటే ముందు దాన్ని తీసేసుకొని నిత్య మార్గంలోకి మనం అడుగు పెట్టాలంట. నిత్య మార్గంలోకి వెళ్ళకపోతే దేవుడి కార్యాలు ఎక్కడివి? దేవుడి కార్యాలు జరగాలి అంటే ముందు నువ్వు నిత్య మార్గంలోకి అడుగు పెట్టాలి. నిత్య మార్గము అంటే దేవుని యొక్క మార్గము. దేవుని యొక్క మార్గము అంటే దేవుని మాటే వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని విషయాలే ఆలోచించాలి, పాటలు పాడుకోవాలి, సంతోషించాలి. అది ఆయనకి ఇష్టమైన మార్గం. నీకు ఆయాసకరమైన మార్గం అంటే సినిమాలు చూడటం, కాసేపు సీరియల్స్ అని, వెబ్ సిరీస్ అని, మరి ఇంకా సీరియల్స్, టీవీ సీరియల్స్ అని, ఇంకా తక్కువ కొన్ని టీవీ షోస్ అని ఇలాంటివి చూస్తా మనసంతా నింపేసుకొని నువ్వు ఇంకా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు బిడ్డలా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏదన్నా మనలో కనపడితే దాని ద్వారా ఆయన కార్యాలు ఆపేస్తాడు, మనకు కార్యాలు జరగవు. అందుకే గుర్తుపెట్టుకొని చక్కగా నిత్య మార్గం మనం నడవాలంటే ఆయనకు ఆయాసకరమైన మార్గాన్ని తీసేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.